పుష్ప 2 వర్సెస్ గేమ్ చేంజర్. నిన్నటి నుంచి ఈ కంపారిజన్ స్టార్ట్ అయిందనమాట. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ చేస్తారు. తర్వాత నిన్న పుష్ప ట్రైలర్ వచ్చింది అనమాట. పుష్ప 2 ట్రైలర్ వచ్చింది. సో రెండిట్లో ఏది బాగుందా అని కంపేర్ చేసి ఓవరాల్ గా నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ నుంచి గేమ్ చేంజర్ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేదు నాకైతే. ఎందుకంటే అది శంకర్ మీద ఉన్న నమ్మకం తోటి అనమాట. శంకర్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్నాడు కంటిన్యూస్ గా. దీంతో ఇలాంటి టైంలో అనవసరంగా ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ గారు శంకర్ తో చేయడం అవసరమా అనే ఫీలింగ్ వచ్చింది. సో ఏదో సరే స్టార్ట్ చేశారు, ఏమవుతుందో చూద్దాంలే అన్నట్టు ఉన్నింది అనమాట. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమీ ఉండలేదు, అసలు ఎక్స్పెక్టేషన్స్ అయితే జీరో కంప్లీట్ గా. అసలు కొంచెం కూడా నమ్మకమే లేదనమాట గేమ్ చేంజర్ మీద. సరే ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తారు, సరే ఓకే అనిపించింది. ఎప్పుడైతే దీపావళి రోజున ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారో ఓకే సినిమాలో ఏదో విషయం ఉన్నట్టు ఉంది, రామ్ చరణ్ పక్క మాస్ గా మస్తున్నాడు అనిపించింది. మొన్న టీజర్ చూసిన తర్వాత మాత్రం లైక్ ఎక్స్పెక్టేషన్స్ మారిపోయింది అనమాట ఒక్కసారిగా. పర్లేదు, శంకర్ తన మార్క్ చూపిస్తూనే అట్ ది సేమ్ టైం రామ్ చరణ్ అభిమానులు ఏం కోరుకుంటున్నారో అది కూడా ఉండేలా చూసుకున్నాడు, కొద్ది కేర్ తీసుకున్నాడు. సో భారతీయుడు ఎఫెక్ట్ దీని మీద పడే అవకాశం లేదు. సో తన ట్రాక్ రికార్డ్ చూసి భయపడాల్సిన పని లేదు, రామ్ చరణ్ మీద నమ్మకం పెట్టుకోవచ్చు అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. సో హ్యాపీ, ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది ఎక్స్పెక్టేషన్స్ అయితే. ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ ట్రైలర్, ఆ టీజర్ చూసిన తర్వాత. రామ్ చరణ్ డిఫరెంట్ గెటప్స్ లో చాలా బాగున్నాడు, ఫైట్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. ఇంకా శంకర్ మార్క్ సాంగ్స్ అవన్నీ ఉన్నాయి, ఇంకా స్టోరీ ఎలా ఉంటుందో చూడాలి అన్నట్టు అనుకున్నారు అందరూ. అట్ ది సేమ్ టైం నిన్న పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ చేశారనమాట. పుష్ప 2 కి అయితే బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండేది. పుష్ప 2 బాగుంటుంది, అందులో సుకుమార్ కదా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, పుష్ప 1 హిట్ తర్వాత దాని ఇంకా ఎక్కువ కేర్ తీసుకుని ఉంటారు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నింది నాకైతే కంప్లీట్లీ. అట్ ది సేమ్ టైం మూవీ టీం ప్రమోట్ చేసిన విధానం కూడా అలానే ఉందన్నమాట. ఇంకా ప్రపంచమంతా పుష్ప కోసం ఎదురు చూస్తున్నారు, పుష్ప ఎప్పుడు వస్తున్నాడా అని వెయిట్ చేస్తున్నారు అన్నట్టు బీభత్సంగా ప్రమోట్ చేస్తారు. నేను ట్రైలర్ రిలీజ్ అయ్యాక చూసి కొంచెం ఎక్కడో ఏదో తేడా కొట్టింది అనిపించింది అనమాట. అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. అంటే బహుశా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ఇలా జరిగిందా, లేదా నిజంగా అందులో విషయం లేదా అనేది ఒక డౌట్, కన్ఫ్యూజన్ ఒకటి స్టార్ట్ అయింది అనమాట. కొత్తగా ఏం అనిపించలేదు. సో పుష్ప 1 చూసినప్పుడు చాలా కొత్తగా అనిపించింది, నెక్స్ట్ లెవెల్ ఇది బాగుందిరా అనిపించింది. పుష్ప 2 చూసినప్పుడు పెద్ద కిక్ అనిపించలేదు అనమాట. అదే డైలాగ్స్ ని కొంచెం అప్డేటెడ్ గా, ఆ గెటప్ ని కొంచెం మరీ మొరటుగా చూపిస్తూ, అట్ ద సేమ్ టైం కాస్ట్యూమ్స్ కూడా ఎక్కడో ఏదో తేడా కొట్టింది అనిపించింది అనమాట. సో ఏం కొత్తగా పెద్దగా అంత కిక్ అనిపించలేదు అనమాట. అసలు నాకైతే అసలు ఓకే అనిపించింది. సినిమా ఏం పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఎక్కువ లేదు, ఎప్పుడెప్పుడు వస్తుంది అనిపించలేదు. ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ మొత్తం డ్రాప్ అనమాట ట్రైలర్ చూసిన తర్వాత. అసలు అది కావాలని చేస్తారా, లేకుంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోవడం వల్ల జనాలకి ఎక్కట్లేదా తెలియట్లేదు. కానీ కొంతమంది మాత్రం 1000 కోట్లు, 2000 కోట్లు, 5000 కోట్లు అన్నట్టు వాళ్ళు తగ్గట్టు వాళ్ళు అనుకుంటున్నారు. బట్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ షో పడాక అర్థమవుతుంది అనమాట ఏ స్థాయి హిట్ ఏంటి అనేది. బట్ ఓవరాల్ గా ఈ రెండింటిని కంపేర్, గేమ్ చేంజర్ ని పుష్పాన్ని కంపేర్ చేస్తే, బట్ నాకు ఎందుకో గేమ్ చేంజర్ జీరో ఎక్స్పెక్టేషన్స్ ఉన్న దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగింది, హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న పుష్ప మీద ఎక్స్పెక్టేషన్స్ పూర్తిగా తగ్గిపోయింది అనమాట. చూడాలి. ఓవరాల్ గా సినిమా రిజల్ట్ ఇంపార్టెంట్, ట్రైలర్ టీజర్లు కాదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ రిజల్టే మాట్లాడుతుంది అంతే. సో ఎండ్ ఆఫ్ ద డే ఈ రెండింటికి ఆల్ ది బెస్ట్ అంతే. రెండు మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నాయి. సో రెండు సినిమాలు ఇట్టుకోవాలని కోరుకుందాం అసలు.